వాహిని భక్తి టీవీ పరీక్షలకు నమస్కారం అండి. వాస్తు దోషం నుంచి మాట్లాడదాం అనుకుంటున్నా. వాస్తు ప్రభావితం ఎలా ఉంటుందని మనిషి మీద చాలా బాగా పనిచేస్తది. అందుకని ఈరోజు మనం కొన్ని వాస్తు దోషాల్లో కొన్ని సబ్జెక్ట్స్ మాట్లాడుకుందాము. అయితే వాస్తు అనేది ఏంటంటే ప్రతి మనిషి మీద వాస్తు దోషం అనేది ప్రతి మనిషి మీద పడుతుంది. అది ఎలా ప్రభావితం చూపిస్తుందంటే మనకి కావాల్సిన పనులు కావు, ఆర్థికంగా నష్టపోతాము. ఏ పని కూడా ముందుకు వెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అలా ఉండిపోతారు ఎడ్యుకేషన్ లేకుండా. పెద్దవాళ్ళు ఎదగలేరు. ఎప్పుడు కూడా ఏదో ఒక చికాకు, ఏదో ఒక సమస్య, ఇలానే ఏదో ఒకటి పోతుంది, ఒకటి పోతుంటే ఏదో ఒక రకమైనటువంటి సమస్యలైతే ఉంటాయండి. ఇవన్నీ కూడా ఏందంటే వాస్తుకు సంబంధించిన దోషాలు కూడా ఉంటాయన్నమాట. అంటే మామూలుగా ఏంటంటే మానవులకు సంబంధించినటువంటి దోషాలు, పరిహారాలు మామూలు జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఉండడంతో పాటు వాస్తు దోషం కూడా ఒకటి ఉంటుందండి. అంటే ప్రతి మనిషిలోనూ నక్షత్రం ఉంటుంది, జాతకం ఉంటుంది, తన పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. దీన్ని బట్టి వచ్చేటువంటి గ్రహచారం ఉంటుంది. వీటిలో వచ్చేటువంటి లోపాలు కాకుండా, వీటిలో వచ్చేటువంటి పరిహారాలు కాకుండా, వీటిలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా వాస్తు ప్రకారం కూడా మన మనిషి జాతకం బాగాలేనప్పుడు వాస్తు కూడా బాగాలేకపోతే ఇంకా మనిషి ఆల్మోస్ట్ ఆల్ కుంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టనమాట. అందుకే ఒక్కొక్క మనిషి హైలో ఉంటారు, ఒక్కొక్క మనిషి లోలో ఉంటారు. ఇలానే మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రభావం కూడా మన మనిషి మీద చాలా వరకు చూపిస్తుందని మనం అనుకోవాలి. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం కావచ్చండి, దక్షిణ ఆగ్నేయం కావచ్చండి. ఈ తూర్పు ఉన్నటువంటి ఆగ్నేయము, దక్షిణం ఉన్నటువంటి ఆగ్నేయంలో ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే తూర్పున ఉన్నటువంటి ఆగ్నేయంలో ట్యాప్స్ ఉండటము, తూర్పు ఉన్నటువంటి ఆగ్నేయంలో పైప్ లైన్స్, ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కింద మనము స్టవ్ పెట్టేటువంటి సిలిండర్ పెట్టేటువంటి కింద పక్కన ఈ మనము ఆ స్టవ్ కి ఏర్పాటు చేసినటువంటి బల్లు ఉంటుంది కదా, దానికి కింద పక్కన మనము పైప్ లైన్ వేస్తాం. ఈ పైప్ లైన్ వేయటము, అక్కడ ఒక గొయ్యి మాదిరిగా తీసేసి పైప్ లైన్ వేయటము. సో దానికి ముందు ఆగ్నేయంలో బాత్రూమ్స్, లెటన్స్ కడతారు చాలా మంది. ఈ ఆగ్నేయం మూలలో ఈ లెటన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఉండటము. సో దీనికి హైట్ బాగా అంటే నైరుతి మూల కన్నా కూడా ఆగ్నేయ మూలలో హైట్ ఎత్తు బాగా కట్టడము. దీని వలన ఆగ్నేయ మూలలో ఉన్నటువంటి ప్రాబ్లం అనేది, ఆ సమస్య అనేది అలా ఉండిపోవడం వల్ల అక్కడ ఉండే మనుషులు ఎవరైతే ఉంటారో ఈ మనుషుల మీద ప్రభావితం అయితే చాలా బాగా నెగిటివ్ జరిగే ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. దీనివల్ల ఏంటంటే లేడీస్ లోను ఆరోగ్య సమస్య ఉంటుంది, స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. జెంట్స్లో అయితేనేమో ఏ వ్యాపారం చేసినా, ఏ జాబ్ చేసినటువంటి ఎదగలేనటువంటి సమస్య ఉంటుంది ఇందులో. ఇలాంటి వాస్తు ప్రకారంగా లోపం ఉన్న వాళ్ళకి ఆడపిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉంటారండి. ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళు కావచ్చండి, పిల్లలు కావచ్చండి. ఆడపిల్లలు ఎక్కువ పుట్టే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. ఆడపిల్లలు ఇళ్లలో ఉంటారనమాట. అయితే ఈ వాస్తు ప్రకారం ఏంటంటే ఆగ్నేయ మూల అనేది మనం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి. శుభ్రం నీట్గా ఉంచుకోవాలి. లోపల కావచ్చు, అవుట్ సైడ్ బయట కావచ్చు. ఆగ్నేయ మూల అనేది మనము ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిదండి. ఆగ్నేయ మూలలో మనము చెట్లు నాటొచ్చండి. కొన్ని చెట్లు మాత్రమే ఆగ్నేయ మూలలో నాటాల్సి వస్తుంది. ఆ చెట్లు ఏం నాటాలనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం, అది చాలా ఉంటుంది. అయితే ఫస్ట్ ఆగ్నేయంలో ఏంటంటే పైప్ లైన్ కిందకి వేయకూడదండి. లెటన్స్, బాత్రూమ్ లాంటివి కట్టకూడదండి. అక్కడ వాళ్ళకున్న వాస్తు ప్రకారంగా మెట్లు అయితే కట్టుకోవచ్చు. ఒక్కొక్క ఇంటి ప్రకారంగా కూడా ఇక ఎక్కడ అవకాశం లేనప్పుడు కొన్ని రకాలటువంటి వాస్తులో భావించి విభజించేసి కొన్ని రకాలటువంటి ప్లేసెస్లో అయితే ఆగ్నేయ మూలలో మెట్లు మాత్రం కట్టుకోవచ్చు అండి. అది కూడా వాస్తు శాస్త్రానికి, వాస్తు జ్యోషుడికి చూపించి మెట్లు కట్టుకోవచ్చు. కానీ వాష్రూమ్స్, లెటన్స్, టాయిలెట్స్ లాంటివి, ట్యాప్స్, వాటర్ వచ్చే ట్యాప్స్ లాంటివి, బాల్కనీ లాంటివి పెట్టుకోవచ్చు. వాటర్ వచ్చే ట్యాప్స్ లాంటివి మాత్రం పెట్టుకోకూడదండి. ఆ బాల్కనీ కూడా ఎటు సైడ్ ఉండాలంటే దక్షిణ ఆగ్నేయంలో అయితే మనము బాల్కనీ లాంటిది అరేంజ్ చేసుకోవచ్చు అండి. అక్కడ వాష్ ఏరియా లాంటిది పెట్టుకోవచ్చు. కానీ తూర్పు ఆగ్నేయంలో మాత్రం వాష్రూమ్స్ లాంటివి పెట్టుకోకూడదండి. ఒకటి. రెండోది వచ్చేసి కిచెన్లోకి వచ్చేటప్పటికి స్టవ్. ఈ స్టవ్ అనేది తూర్పున ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఈ తూర్పున ఉన్నటువంటి గోడకి ఈ స్టవ్ను ఆనిచ్చడం వలన ఆనిచ్చి వంట చేస్తారు చాలా మంది. ఈ మధ్యన ఏంటంటే అన్ని సిలిండర్స్, స్టవ్లు, ఎలక్ట్రికల్ స్టవ్లు ఇవే ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ గోడకి ఈ వాల్ కానిచ్చడే ఈస్ట్ లో ఉన్నటువంటి వాల్కి ఈ స్టవ్ ఆనిచ్చేసి వంటలు చేస్తూ ఉంటారు.
వీళ్ళకి ఎలా అంటే హెడేక్ వస్తుందండి. వాళ్ళకి ఏం అర్థం కాదు. మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. అంటే ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. మొత్తం చుట్టూ అష్టదిగ్బంధన అంటారు. అష్టదిగ్బంధన లాగా వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఆర్థికంగా కూరుకుపోతాయి అనమాట. ఎలాంటి పదవులు ఉన్నా కూడా దగ్గే ఛాయిసెస్, కోల్పోయే ఛాయిసెస్ అని 10 మందిలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత కూడా అవి ఎక్కడతో డౌన్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ ఆగ్నేయలో స్టవ్ పెట్టండి, కానీ అది ఎంతవరకు పెట్టాలి అంటే తూర్పు వాళ్ళకి వాళ్ళకుండా కనీసం ఇట్లా 3 వేళ్ళు 4 వేళ్ళు పట్టేలాగా వాళ్ళ నుంచి మన స్టవ్ కి 3-4 వేలు ఇలా ఇలా పెట్టుకుంటే ఖాళీ ఉండేలాగా మనం స్టవ్ ని పెట్టుకుంటే ఆ వాల్ కానుకోకుండా స్టవ్ ని పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇంట్లో పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది, అలానే మంచి చదువులు ఉంటాయి, మంచి జాబులు ఉంటాయి. ఆగ్నేయ మూల మాత్రము ఖచ్చితంగా మాత్రము క్లీన్ గా ఉండాలి. అలానే దక్షిణ ఆగ్నేయంలో వాష్రూమ్ అయితే పెట్టుకోవచ్చు, ఒక డోర్ పెట్టుకోవచ్చు అవసరమైతే. కానీ ఆగ్నేయము తూర్పు ఆగ్నేయంలో మాత్రం డోర్లు కానీ అలాంటివి పెట్టుకోకూడదండి. సిలిండరు, స్టవ్లు లేదా ఆయిల్స్ ఇవి పెట్టుకోవచ్చు అండి. ఆ ఆగ్నేయ మూల మాత్రం అలా చేస్తే మాత్రమే అందరికీ బాగుండేటువంటి అవకాశం అయితే ఉందండి. నమస్కారం.